Hi viewers, welcome to this session. In this present session, we are going to learn about investment avenues. For effective returns, how many types of investment avenues or investment ways are available for the investor, which we are going to learn in depth in this present session. The investment avenues are broadly classified into two categories, that is negotiable investments and non-negotiable investments. Basically, the difference between negotiable investment and non-negotiable investments. The negotiable investment which can be marketable, which can be transferable also. It is very easy to sell to the others and you can transfer from your name to the another name, that is called as a negotiable investments. These negotiable investments are easily transferable and marketable in the or exchangeable in the market. That is the reason why these investments are called as negotiable investments. సో ఈ పెట్టుబడి మార్గాలలో చూసినట్లయితే మనము వీటిని ముఖ్యంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అని, రెండు నాన్ నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అని. ఈ నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ని మనం మార్కెట్లో ఈజీగా ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, సేల్ చేయడం కానీ, లేదా మెచ్యూరిటీ డేట్ కంటే ముందు మనకి ఎప్పుడు నగదు అవసరమైతే అప్పుడు వాటిని అమ్మి మనం నగదు రాబట్టుకునేటటువంటి అవకాశం అనేటటువంటిది ఈ నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉంటుంది. ఇటువంటి మంచి ఫీచర్ మనకి నాన్ నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉండదు. వాటిని మనం మెచ్యూరిటీ డేట్ వరకు మన వద్దనే ఉంచుకొని తప్పకుండా చిట్ట చివరి రోజున మనం నాన్ నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ని మన యొక్క నగదు రూపంలోకి మార్చుకునేకి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనము నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకుందాం ఈ రోజు క్లాస్లో. ఈ నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్స్ లో అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, వేరియబుల్ ఇన్కమ్ సెక్యూరిటీస్, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్. ఈ నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి దాన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చి వేరియబుల్ ఇన్కమ్ సెక్యూరిటీస్, రెండు వచ్చేసి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్. నౌ we will see the meaning of variable income securities. Variable income securities are broadly classified into different shares. In that, the first one is equity shares. Equity share are commonly referred as common stock or ordinary shares. ఈక్విటీ షేర్స్ అంటే ఈక్విటీ వాటాలు అంటాం. ఈక్విటీ వాటాని మనం సాధారణ పరిభాషలో కామన్ స్టాక్ అని కానీ లేదా ఆర్డినరీ షేర్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఆర్డినరీ షేర్స్, కామన్ స్టాక్, ఈక్విటీ షేర్స్ ఆల్ ఆర్ వన్ అండ్ ది సేమ్. అండ్ ఈక్విటీ షేర్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళని మనం ఈక్విటీ షేర్ హోల్డర్స్ లేదా ఆర్డినరీ షేర్ హోల్డర్స్ లేదా రియల్ షేర్ హోల్డర్స్, రియల్ షేర్ క్యాపిటల్ అని కానీ, ఆ వాటాలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళని రియల్ షేర్ హోల్డర్స్, ఆ క్యాపిటల్ ని రియల్ షేర్ క్యాపిటల్ అని పిలవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈక్విటీ షేర్స్ ఆర్ కామన్లీ రెఫర్డ్ యాజ్ కామన్ స్టాక్ ఆర్ ఆర్డినరీ షేర్స్ ఆర్ రియల్ షేర్ క్యాపిటల్ అని చెప్పవచ్చు. ఫస్ట్ బేసికలీ we need to know the meaning of share. షేర్ అంటే ఏంటి, వాటా అంటే ఏంటి అంటే a share is a portion of the share capital. Portion means a part of the share capital of a company
divided into small units of equal value. చిన్న చిన్న మొత్తాలలో చిన్న చిన్న విలువలలో సరి సమానంగా మొత్తం కంపెనీ యొక్క మూలధనాన్ని చిన్న చిన్న యూనిట్స్ గా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టేటటువంటి దాన్ని మనము వాటా అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి మొత్తం మూలధనం 1,00,000 రూపాయలు అనుకున్నట్టయితే ఈ 1,00,000 రూపాయల మూలధనాన్ని ఒక్కొక్క వాటా విలువ 100 రూపాయలుగా విభజించినట్టయితే ఒక్కొక్క వాటా విలువ 100 రూపాయలుగా విభజించినట్టయితే మనకి ఎన్ని వాటాలు ఉంటాయంటే ఆ కంపెనీలో 1000 వాటాలు ఉంటాయి. అంటే మనకి ఎప్పుడైతే 1,00,000 రూపాయల మూలధనం అవసరం అవుతుందో ఆ 1,00,000 రూపాయల మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా అంటే 100 రూపాయలుగా సమానంగా విడగొడుతున్నాం. ప్రతి ఒక్క వాటా విలువ 100 రూపాయలుగా విడగొడుతున్నాం. ఒక్కొక్క వాటా విలువ 100 రూపాయలు అయితే మనకి ఎన్ని వాటాలు ఉంటే మనకి 1,00,000 రూపాయల మూలధనం సమకూరుతుందంటే 1000 వాటాలు ఇంటూ 100 రూపాయలు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1,00,000 రూపీస్. 1,00,000 రూపీస్ క్యాపిటల్ మనకి అందుబాటులోకి వస్తుంది. అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాటా అనేటటువంటిది ఆ కంపెనీ యొక్క మొత్తం మూలధనంలో చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి సరి సమానమైనటువంటి విలువ కలిగి ఉన్నటువంటి చిన్న మొత్తాన్ని వాటా అని పిలవడం జరుగుతుంది. ఈ వాటాల సముదాయాన్ని మనము ఏమని చెప్పొచ్చు అంటే మూలధనంగా చెప్పుకోవచ్చు. వాటాల సముదాయాన్ని వాటాగా చెప్పుకొని వాటాల కలయికని వాటాల విలువ కలయికని వాటా మూలధనంగా చెప్పుకోవచ్చు. The most common classification we can see under this. The total investment avenues are broadly classified into 5 categories under negotiable and non-negotiable investments. కింద మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ని 5 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. సెక్యూరిటీస్ అని, డిపాజిట్స్ నంబర్ 2, పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్, రియల్ అసెట్స్. మనం ఇక్కడ చూసినట్టయితే బ్రాడ్ గా ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ 5 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ 5 రకాలుగా చెప్పుకున్నట్టయితే మనకి ఈ 5ంటిలో సెక్యూరిటీస్ లో స్టాక్స్ అని, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా మనకి సెక్యూరిటీస్ కింద వస్తాయి. డిపాజిట్స్ లో చూసుకున్నప్పుడు బ్యాంక్ డిపాజిట్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ డిపాజిట్స్, monthly income schemes under postal schemes, monthly income schemes, national saving schemes, Vikas Patras, public provident fund, life insurance policies, unit linked insurance plan under insurance schemes, real assets under that real estate, precious metals, art and antiquities. ఇవన్నీ కూడా మనకి వివిధ రకాలైనటువంటి పెట్టుబడి మార్గాలుగా చెప్పుకోవచ్చు. ఈ వివిధ రకాలైనటువంటి పెట్టుబడి మార్గాలలో మనకు ముఖ్యంగా నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అని, నాన్ నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఈ 5ంటిని విభజించడం జరిగింది. మనము ఇందులో నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్స్ లో మళ్ళా వేరియబుల్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అని, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అని చెప్పుకున్నాం. ఈ వేరియబుల్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లో మనకి స్థిరంగా ఆదాయము వస్తూ ఉండదు, అటువంటి వాటిని వేరియబుల్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అని. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అంటే స్థిరంగా మనకి ఆ కంపెనీకి లాభం వచ్చినా నష్టం వచ్చినా మనకి స్థిరంగా ఆదాయాన్ని చేకూర్చేటటువంటి సెక్యూరిటీస్ ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అని చెప్పుకోవచ్చు. అందులో మొట్టమొదటిగా వేరియబుల్ ఇన్కమ్ సెక్యూరిటీస్ మనం చూస్తున్నాం. ఇందులో ఈక్విటీ షేర్స్ అనేటటువంటి దాని గురించి మనం తెలుసుకున్నాం. ఈక్విటీ షేర్ అంటే ఏంటి, ఈక్విటీ షేర్ అంటే ఏమేమని పిలుస్తారు ఈక్విటీ షేర్ ని, అలానే షేర్ అంటే ఏంటి, వాటా అంటే ఏంటి. వాటా అనగా మొత్తం కంపెనీ యొక్క మూలధనాన్ని
చిన్న చిన్న మొత్తాలలో సరి సమానమైనటువంటి విలువలో విడగొట్టి ఆ చిన్న మొత్తాన్ని వాటా అని పిలవడం జరుగుతుంది అని తెలుసుకున్నాం. ఈ ఈక్విటీ షేర్స్ ని వివిధ రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. ఆ వివిధ రకాలుగా ఏమేమి వర్గీకరించారు అనేది చూసినట్టయితే మనము 1 by 1 తెలుసుకోవచ్చు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అని మొదటిది చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ క్యాప్? క్యాప్ మీన్స్ క్యాపిటలైజేషన్. ఏంటి క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏం తెలుసుకోవాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్ మీన్స్ the total number of shares outstanding, total number of shares into market price per share. అంటే టోటల్ గా మనం ఎన్ని వాటాలను మనం జారీ చేయడం జరిగింది, మార్కెట్ లో ఎన్ని వాటాలు మనము ట్రేడింగ్ లో ఉన్నాయి ఆ సంఖ్య ఇంటూ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ వాటా ధర ఒక్కొక్కటికి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటటువంటి దాన్ని మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా తీసుకుని ఈక్విటీ వాటాలను 3 రకాలుగా విడగొట్టడం జరిగింది. ఒకటి లార్జ్ క్యాప్, క్యాప్ మీన్స్ క్యాపిటలైజేషన్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అని. Large cap shares of high market capitalization, the small ones have low market capitalization and the mid cap ones fall between these two. That means large cap stocks are high market capitalization అనేటువంటివి. ఈ హై మార్కెట్ క్యాపిటలైజేషన్, లో మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేటటువంటివి ఏమి అనుకున్నట్టయితే ఈ యొక్క వర్గీకరణ వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. 20,000 కోట్ల కన్నా ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంటే దాన్ని హై మార్కెట్ క్యాపిటలైజేషన్ అని, 5 కోట్ల నుంచి 20,000 వరకు క్యాపిటలైజేషన్ కలిగి ఉంటే దాన్ని మిడ్ క్యాప్స్ అని, లెస్ దాన్ 5,000 మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే దాన్ని లో మార్కెట్ క్యాపిటలైజేషన్ అని ఒక వర్గీకరణ చేయడం జరిగింది. అంటే 20,000 కోట్ల కన్నా ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే దాన్ని హై మార్కెట్, 5,000 కోట్ల నుంచి 20,000 కోట్ల మధ్యలో ఉంటే దాన్ని మిడ్ క్యాప్స్ స్టాక్స్ అని, 5,000 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే దాన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ అని విడగొట్టడం జరిగింది. ఈ విధంగా ఈక్విటీ షేర్స్ ని డిపెండింగ్ ఆన్ ది మార్కెట్ క్యాపిటలైజేషన్ we can divide the stocks as large cap stocks, mid cap stocks and small cap stocks. Cap means capitalization. This is number 1. Number 2, blue chip shares. Blue shares are these are companies which have a consistent record and exceeding well other companies are known as blue shares. ఈ blue chip shares అనేటువంటివి రిటర్న్స్ స్థిరంగా కాన్స్టెంట్ గా ట్రాక్ రికార్డ్ ఉండాలి. అంటే మనం గత 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు చూసినప్పుడు ఈ బ్లూ చిప్ షేర్స్ లో వచ్చినటువంటి రిటర్న్స్ స్థిరంగా రెగ్యులర్ గా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ను బట్టి వాటి యొక్క రిటర్న్స్ ఎప్పుడు కూడా చాలా పెరుగుతున్నా, ఎప్పుడు స్థిరంగా కొనసాగుతూ ఎప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి మంచి రికార్డు కలిగి ఉన్నటువంటి షేర్స్, కంపెనీ షేర్స్ అన్నింటినీ కూడా మనము బ్లూ చిప్ షేర్స్. ఈ బ్లూ చిప్ షేర్స్ అనేటటువంటివి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో టాప్ 30 కంపెనీస్ ని బ్లూ చిప్ షేర్స్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ టాప్ 30 కంపెనీస్ ఎలా మనం ఫైనలైజ్ చేస్తామంటే డిపెండింగ్ అపాన్ ది మార్కెట్ క్యాపిటలైజేషన్, హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్నటువంటి కంపెనీస్ ని టాప్ కంపెనీస్ గా చూపించడం జరుగుతుంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో టాప్ 30 కంపెనీస్ ని బ్లూ చిప్ షేర్స్ గా చెప్పడం జరుగుతుంది. ఈ బ్లూ చిప్ షేర్స్ కి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే కన్సిస్టెంట్ ట్రాక్ రికార్డ్ అండ్ ఆల్సో extremely well performance compared with the other companies. అంటే స్థిరంగా ట్రాక్ రికార్డ్ ఉండాలి, ఫ్లక్చుయేషన్స్ కి, వొలాటిలిటీకి అంటే చాలా హెచ్చు తగ్గులకు గురి కాకుండా ఉండాలి, వేరే ఇతర కంపెనీ వాటాలతో పోల్చి చూసినప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి. అటువంటి కంపెనీస్ బ్లూ చిప్ షేర్స్ అంటాము. అటువంటి కంపెనీల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి టాప్ 30 కంపెనీస్ బ్లూ చిప్ షేర్స్ గా గుర్తించి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ లో టాప్ 30 లో ఉన్నటువంటి వాటిని బ్లూ చిప్ షేర్స్ అంటాం.
ఎగ్జాంపుల్, ఎక్కువగా బ్లూ చిప్ షేర్స్ లో ఎప్పుడు ఎక్కువగా ఈ కంపెనీస్ ఇక్కడ ఉదహరించినటువంటి కంపెనీస్ ఉంటాయి. రిలయన్స్, ఐసిఐసిఐ, ఓజీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హిందుస్థాన్ లిమిటెడ్, ఇండియన్ కార్పొరేషన్, టాటా స్టీల్ అండ్ జిందాల్ స్టీల్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ కంపెనీస్ టాప్ 30 లోనే ఉండడం జరుగుతుంది ఇప్పుడు కూడా, ఎందుకంటే వాటి యొక్క పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్ గా ఉంటుంది కాబట్టి వీటిని బ్లూ చిప్ షేర్స్. మీరు చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బ్లూ చిప్ షేర్స్ అంటే కన్సిస్టెంట్ గా ట్రాక్ రికార్డ్ ఉండాలి. అంటే వాటి యొక్క రిటర్న్స్ లో ఎటువంటి వొలాటిలిటీ ఉండకుండా స్థిరంగా వాటి యొక్క రిటర్న్ రికార్డ్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇతర కంపెనీలతో పోల్చినప్పుడు వాటి యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి. అట్ ద సేమ్ టైం ద హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్నటువంటి కంపెనీస్ మనం బ్లూ చిప్ షేర్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఇవి కలిగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, గ్రోత్ షేర్స్. Stocks that have a higher rate of growth in profitability than the industry growth rate are referred to as growth shares. For example, when we are looking into the IT industry growth rate might be an example, take an example, it is at 10%. The IT industry growth rate for this current year is 10%, let us assume. If IT industry return rate is 10%, in that case TCS company return rate is 12%. That means this TCS becomes growth share, because the IT industry overall information technology return rate is 10%, that is growth rate is 10%, whereas TCS company is growth rate is 12%. That means TCS is giving more than the IT industry. But this TCS company falls in IT industry, even though the TCS is performing and giving more return than the IT industry. That is the reason why TCS company is called as, company shares is called as growth shares. Any industry, you can take automobile industry or banking industry, whatever the industry, any particular company share or stock that have a higher rate of growth in profitability than the industry growth rate. ఇండస్ట్రీ గ్రోత్ రేట్ కంటే ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏదైనా కంపెనీ యొక్క గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటే అటువంటి వాటాలన్నింటినీ కూడా మనం గ్రోత్ షేర్స్ అని చెప్పవచ్చు. ఇన్కమ్ షేర్స్. దీస్ స్టాక్స్ బిలాంగ్ టు కంపెనీస్ దట్ హ్యావ్ స్టేబుల్ ఆపరేషన్స్ అండ్ పే రెగ్యులర్ డివిడెండ్స్. ఇన్కమ్ షేర్స్ అనేటటువంటివి ఏ కంపెనీలు అయితే స్థిరమైనటువంటి ఆపరేషన్స్ కలిగి ఉండి, కార్యక్రమాలు కలిగి ఉండి, వాటి యొక్క బిజినెస్ ఒకసారి ఎక్కువ సేల్స్, ఒక్కోసారి పూర్తిగా పడిపోవడం, ఇటువంటి హెచ్చుతగ్గుల గురి కాకుండా ఏదైనా కంపెనీ వాటాలను ఇన్కమ్ షేర్స్ చెప్పచ్చు. డిఫెన్సివ్ షేర్స్. డిఫెన్సివ్ స్టాక్స్ ఆర్ రిలేటివ్లీ అన్అఫెక్టెడ్ బై మార్కెట్ మూవ్మెంట్స్. మార్కెట్ లో వచ్చేటటువంటి మూవ్మెంట్స్ వల్ల ఎటువంటి ప్రభావానికి లోను కాకుండా అన్అఫెక్టెడ్ గా ఉన్నటువంటి షేర్స్ మనం డిఫెన్సివ్ షేర్స్ అని చెప్పచ్చు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే కరోనా వచ్చింది. కరోనా COVID-19 టైంలో మనం ఫార్మాస్యూటికల్ స్టాక్స్ చూసినట్టయితే, మనం సిప్లాన్ కానీ సన్ఫార్మ్ అని స్టాక్స్ చూసినప్పుడు ఆ మూమెంట్స్ ఎటువంటి అన్అఫెక్టెడ్ కావడం లేదు, ఇంకా పెరగడం జరిగింది. ఈవెన్ COVID-19 ముందు కూడా ఈ ఫార్మాస్యూటికల్ స్టాక్స్ లో మార్కెట్ లో ఏదైనా మార్పులు వచ్చినప్పటికీ కూడా ఈ ఫార్మాస్యూటికల్ స్టాక్ చేసుకుంటారు. దిస్ ఫార్మాస్యూటికల్ స్టాక్స్ ఆర్ నాట్ ఇది మార్కెట్ స్టాక్ మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటే అటువంటి స్టాక్స్ అన్నింటినీ మనం డిఫెన్సివ్ షేర్స్ అని చెప్పడం. సైక్లికల్ షేర్స్. ది అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మూవ్మెంట్స్ ఆఫ్ ది సైకిల్ affect the business prospects of certain companies and their stock price. That means వ్యాపార చక్రాల వల్ల వచ్చేటటువంటి మార్పులు మూవ్మెంట్స్ are going to affect the business prospect of certain companies and their stock prices. వ్యాపార చక్రాలలో వచ్చేటువంటి హెచ్చుతగ్గుల వల్ల ఏదేని కంపెనీకి వచ్చేటటువంటి లాభ నష్టాలను ప్రభావితం చేస్తూ ఆ యొక్క కంపెనీ యొక్క వాటా ధరలను ప్రభావితం చేస్తే అటువంటి వాటాలను మనం సైక్లికల్ షేర్స్ అంటాం. అంటే వ్యాపార చక్రాల వల్ల ప్రభావితమైనటువంటి కంపెనీ యొక్క వాటాల ధరలు ఏవైనా ఉంటే అటువంటి వాటాలు సైక్లికల్ షేర్స్ అని అంటారు. సచ్ షేర్స్ ప్రొవైడ్ లో టు మోడరేట్ కరెంట్ ఈల్డ్. దట్ మీన్స్ అటువంటి సైక్లికల్ షేర్స్ మనకి
ఈ దిగుబడిని తక్కువ లేదు. ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ ఆర్ అఫెక్టెడ్ బై బిజినెస్ సెక్టర్ వ్యాపారంలో వచ్చేటువంటి మార్పులు మరి ఆటోమొబైల్ సెక్టర్ లో ఉన్నటువంటి షేర్స్ ప్రభావితమై వాటి యొక్క రిటర్న్స్ ప్రభావితమై వాటి యొక్క స్టాక్ కూడా ప్రభావితం అవుతాయి కాబట్టి ఈ సైక్లికల్ షేర్స్ అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్ గా మనము ఆటోమొబైల్ సెక్టార్ ని చెప్పవచ్చు. స్పెక్యులేటివ్ షేర్స్ షేర్స్ దట్ హ్యావ్ లాట్ ఆఫ్ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ఇన్ దెమ్ ఆర్ రెఫర్డ్ యాస్ స్పెక్యులేటివ్ షేర్స్. దట్ మీన్స్ చాలా వెలాటిలిటీ ఉండదు, ఫ్లక్చుయేషన్స్ ఉండవు, వాటి విధమైన మార్పులు చోటు చేసుకో రోజు నిమిషాల మార్పు చెందేటువంటి వాళ్ళ ధరలు కలిగి ఉంటుంది స్పెక్యులేటివ్ చేస్తాం. ఈ స్పెక్యులేటివ్ షేర్స్ వల్ల మనం వెరీ షార్ట్ టైమ్ లో గెట్ బెనిఫిట్, we are not going to get any benefit in the long run. That is the reason why the speculative shares are going to be give returns in a short span of time. So it is better to exit our speculative shares as and when it is going to take a positive step. These are the different types of shares. And another new equity which has come in 1998 amendment to the Indian Companies Act. There is one new equity share has emerged in the introduction of the Companies Amendment Ordinance in 1998, that is called as sweat equity. Is sweat equity all we know the real share capital and ordinary share capital, or we can say common stock also in case of in the meaning of in place of equity. But in 1998 Companies Amendment ద్వారా తీసుకొని వచ్చినటువంటి ఈ స్వెట్ అంటే మనందరికీ తెలుసు స్వేదం, దాన్ని మనం సాధారణ పరిభాషలో చెప్పడంలో చెమట అని చెప్తాం. ఈ స్వేదాన్ని చిందించి అందుకు గాను కొంతమంది ఎంప్లాయీస్ కి ఇచ్చేటటువంటి ఈక్విటీ, దట్ మీన్స్ ఏదైనా ఒక కంపెనీలో కష్టపడి పనిచేసి కంపెనీ యొక్క అభివృద్ధి కోసం ఏవైనా కొత్త పేటెంట్స్ కనుక్కున్నా, ఇతరత్ర కంపెనీకి ఆదాయాన్ని దీర్ఘకాలంలో సమకూర్చే విధంగా కొత్త టెక్నాలజీస్ కనుక్కున్న అటువంటి ఉద్యోగస్తులకు పేరు
మీదుగా జారీ చేసేటటువంటి ఈక్విటీనే స్వెట్ ఈక్విటీ అంటాం. ఈ స్వెట్ ఈక్విటీ గురించి మనం చూసినట్టయితే ఇట్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ఈక్విటీ క్యాపిటల్. అంటే ఈ స్వెట్ ఈక్విటీ అనేటటువంటిది ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఒక అంతర్భాగం అయిపోతుంది. యాజ్ ఇట్స్ ప్రొవిజన్స్, లిమిటేషన్స్, రిస్ట్రిక్షన్స్ ఉంటాయో ఆ ప్రొవిజన్స్, లిమిటేషన్స్, రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఈ స్వెట్ ఈక్విటీ అనే దానికి అప్లికబుల్ కావడం జరుగుతుంది. బట్ అయితే ఈ స్వెట్ ఈక్విటీ అనేటటువంటిది దే ఆర్ నాట్ ది రియల్ షేర్ హోల్డర్స్, దే ఆర్ బికమింగ్ రియల్ షేర్ హోల్డర్స్ బై contributing something innovation to the company performance or company value increasing. This sweat equity is for whom it is going to be issued, on whose name it is going to be issued. That's sweat equity. The directors or employees involved in the process of design strategic alliances and వ్యూహాత్మక ఎత్తులు అంటాం మనం తెలుగులో. ఈ స్ట్రాటజిక్ అలయన్సెస్ ఎందుకు అవసరము అంటే ఈ కాంపిటీటర్స్ ని తట్టుకొని మార్కెట్ లో మనుగడను కొనసాగిస్తూ సంస్థకు లాభాలను ఆర్జించేటటువంటి దారిని చూపించేటటువంటి మార్గాలనే మనం స్ట్రాటజిక్ అలయన్సెస్ అంటాం. ఈ స్ట్రాటజిక్ అలయన్సెస్ ఎవరైతే బాగా డిజైన్ చేసి ఈ కాంపిటేటివ్ మార్కెట్ లో మన వ్యాపార సంస్థ అందిస్తున్నటువంటి సేవలను కానీ వస్తువులను కానీ బాగా మార్కెట్లోకి చొచ్చుకొని పోయే విధంగా చేయడానికి ఉపయోగపడే విధంగా వ్యూహాత్మక ఎత్తులను రచించినటువంటి డైరెక్టర్స్ కి లేదా ఉద్యోగస్తులు అటువంటి ప్రక్రియలో పాల్గొన్నటువంటి వాళ్ళకి జారీ చేయడం జరుగుతుంది ఈ స్వెట్ ఈక్విటీ అనేటటువంటి దాన్ని. అంటే ఈ స్వెట్ ఈక్విటీ వల్ల ఆ కంపెనీలోనే పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, వాళ్ళ డైరెక్టర్స్ కావచ్చు లేదా ఇతరత్ర ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైతే ఈ వ్యూహాత్మక ఎత్తులలో బాగా పాల్గొని ఈ ప్రక్రియలో పాల్గొని ఆ వ్యూహాత్మక ఎత్తుల వల్ల సంస్థకు దీర్ఘకాలంలో చాలా లాభాలు చేకూరి కాంపిటీటర్స్ ని పోటీలో తట్టుకొని కాంపిటీటర్స్ ని వెనుక వేసి ముందుకు వెళ్ళి అటువంటి సేవలను లేదా వస్తు సముదాయాన్ని ప్రజలకు లేదా కస్టమర్స్ వినియోగదారులకి సరసమైనటువంటి ధరలకు అందజేస్తూ మార్కెట్ షేర్ ని ఎక్కువగా అందిపుచ్చుకునే విధంగా ఉపయోగపడే విధంగా చేస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ స్వెట్ ఈక్విటీ అనేటటువంటిది జారీ చేయడం జరుగుతుంది. అండ్ అనదర్ థింగ్ ఇస్ ద డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ హెల్ప్డ్ ది కంపెనీ టు అచీవ్ ఎ సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్. అంటే మార్కెట్ షేర్ అంటే మొత్తం మార్కెట్ షేర్ మనము 1000 కోట్లు ఉందనుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో, అందులో 2 వీలర్ సెక్టర్ లో పర్టికులర్ గా హోండా మరియు హీరో కంపెనీసే ఎక్కువ మార్కెట్ షేర్ ని అక్వైర్ చేసుకోవడం జరిగింది. Thank you for watching this video. In the next class, we will discuss about fixed income securities. Thank you, Anand.